బంగ్లాదేశ్ స్వదేశంలో పాకిస్తాన్పై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 2 టెస్టుల సిరీస్లో భాగంగా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే సమయంలో స్వదేశంలో పాకిస్తాన్పై బంగ్లాదేశ్కు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో యువ పేసర్ నాహిద్ రానా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనానికి ప్రధాన కారణమయ్యాడు. ముఖ్యంగా టీ తర్వాత అతడు వేసిన 3 ఓవర్ల స్పెల్ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పింది. 119/3తో డ్రా దిశగా సాగుతున్న పాకిస్తాన్ను నహీద్ వరుస వికెట్లతో కుదేలు చేశాడు. కేవలం 18 బంతుల వ్యవధిలో సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, నోమన్ అలీ వికెట్లు తీసి పాకిస్తాన్ ఆశలను గల్లంతు చేశాడు. ఈ పరాజయంతో పాకిస్తాన్ చెత్త రికార్డును కూడా నమోదు చేసింది. బంగ్లాదేశ్ చేత వరుసగా 3 టెస్టుల్లో ఓడిన రెండో జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ ఘోరం కేవలం జింబాబ్వేకు మాత్రమే ఎదురైంది. మరోవైపు పాకిస్తాన్ తరపున అరంగేట్ర ఆటగాళ్లు అజాన్ అవైస్, అబ్దుల్లా ఫజల్ కొంత పోరాటం చూపించారు. ఇద్దరు కలిసి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే మెహిడీ హసన్ మిరాజ్ బౌలింగ్లో అజాన్ అవుట్ కావడంతో పాకిస్తాన్ మళ్లీ ఒత్తిడిలో పడింది. అబ్దుల్లా ఫజల్ 66 పరుగులతో రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో చారిత్రక టెస్టు విజయాన్ని సంబరంగా జరుపుకుంది.